ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. ఈరోజు పాదపక్షాలన కార్యక్రమం జరిగింది. నూతన సంవత్సరంలో ఈరోజు మొదటి ఆరాధన, అలాగనే బలారాధన కార్యక్రమం కూడా జరిగింది. పాదపక్షాలన కార్యక్రమం కూడా జరిగింది. ఆరాధన అయిపోయింది ఇప్పుడే. మేము మందిరం కట్టలేదండి, ఇంట్లోనే అంటే వరండాలో ఆరాధన జరుగుతుంది. నూతన సంవత్సరపు వాగ్దానాలు కూడా నూతన సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. ఈ పరిచర్య దేవుని మహాకృపను బట్టి
ఇంకా నడుము ఉండిపోయింది. అలాగే చాలా మందికి మనసులో స్థిరత్వం ఉంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆమెలో ఉన్న దివ్యాన్ని నిలబొట్టారో ఆమె చక్కగా లేచి నిలబడి దేవుణ్ణి మహిమపరుస్తున్న ద్వారా మహిమపరుస్తుంది. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్న ద్వారా దేవునికి మహిమస్తుంది. ఈ పాట పాడుతున్నాను, ఈ పాట ద్వారా దేవుని మహిమ రావాలి. ఈ పరిచర్య చేస్తున్నాను. పరిచర్య ద్వారా ఎట్లా మహిమస్తుందంటే మీకు ఆ పని అప్పగిస్తూ దేవుడు అక్కడ భోజనాలు వడ్డిస్తున్నాడు, దేవుడు చేస్తున్నాడు. నేను చేస్తున్న ఈ పరిచర్య ద్వారా దేవునికి మహిమ. అప్పుడు వారికి భోజనాలు సిద్ధపరిచేసాను, కూరగాయలు వచ్చేసాను, వంటలు చేసే పని, అలాగే డ్రమ్ము కొట్టే పని, కీబోర్డు వాయించే పని, ప్యాడ్ వాయించే పని, కల్చర్ కొట్టే పని, ఏదైనా దేవుని పనియే. కొంతమందికి ఏదైనా మీటింగ్ జరిగేటప్పుడు పాంప్లెట్లు పంచుకొని వాళ్ళు వెళ్ళటము, తర్వాత ఆ దేవుని పని కొరకు ఏదైనా బాధలు బాధాలన్నప్పుడు గుంటలు తీసి బాధలు బాధలు టెంట్లు వేసి ఇలాంటి పరిచయం అదంతా దేవుడు ఇచ్చిన పని. ఆ పని చేస్తాను అని చెప్పి చేయలేకపోవటమే బలహీన. దేవుని సన్నిధికి వెళ్తాను అని వెళ్ళకపోవటమే బలహీన. ఈ సంవత్సరం అంటే నేను గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థనలో నిలబడకపోతే బలహీనత. ఎప్పుడైతే యేసయ్య ఆమెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టారో, బలహీనపరిచే దెయ్యాన్ని చక్కగా నిలబడి దేవుని మహిమపరుస్తుంది. ఈరోజు నువ్వు చక్కగా నిలబడి దేవుని సన్నిధిలో దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలంటే నువ్వు దేవుని అడగాలి. ప్రభువా నీ సన్నిధిలో వెళ్ళకపోతాను, సంజోగం వెళ్ళిపోయి చెప్పి నా పని నాలో ఈ బలహీన తీసివేయాలి, నన్ను స్థిరపరిచేయ, నా మనసుకు స్థిరంగా ఉంచేయ, నేను ప్రార్థన చేసే వ్యక్తిగా స్థిరంగా ఉండాలి, ఏది చేసినా నీకు మహిమ రావాలి, మహిమ రావాలి. దేవుని దగ్గర భోజనం చేసిన స్నానం చేసి దేవుని మహిమ కొరకు చేయాలి. కాబట్టి మీరు ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని సంఘంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడితో మంది అయ్యా మీరేంటి నా పాదాలు కడగటం దేవా అంటే, నేను కడగకపోతే నిత్య జీవునికి లేదు అని చెప్పినప్పుడు నా నిలువెల్లా కడగమంటున్నాడు దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుని నా నిలువెల్లా కడిగేయ్యా అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యుల పాదాలు కడిగారు. అలాగనే తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేశాడు. పాదాలు కడగటం అంటే తగ్గింపు గుర్తు కూడా ఉంటుంది. తగ్గించుకున్న వాళ్ళు మాత్రమే ఎదుటి వాళ్ళ పాదాలు కడగగలుగుతారు. తగ్గించుకొని యేసయ్య పాదాలు కడిగాడు. అందుకనే వాక్యం ఉంటుంది, ఆయన దేవునితో ఉండుట సమానమని భాగ్యమని ఎంచుకొనక తను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మన కొరకు ఈ లోకానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు వారు బాప్తిసం పొందేటప్పుడు కూడా
యోహాన్ అంటున్నాడు, బాప్తీసం ఇచ్చి యోహాను, అయ్యా నేను నీ చేత బాప్తీసం పొందాలి కానీ నా ద్వారా మీరు బాప్తీసం పొందటం ఏంటయ్యా అంటే, నీతి యావత్తు ఇలాగ జరిగినట్లుగా అని చెప్పాను. అంటే ఒక మాదిరి యేసుక్రీస్తు ప్రభు అక్కడ చూపించారు ఒక విధానం, ఇలా బాప్తీసం పొందాలి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మార్కు సువార్త 16:16 ఉంటుంది. నమ్మిన వారి వల్ల సూచక్రియలు కూడా కనపడతాయి. వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొడతారని, క్రొత్త భాషలో మాట్లాడతారని, మరణకరమైనది ఏది తాగినా కూడా హాని చేయదని, ఇవన్నీ అక్కడ రాయబడి ఉంటుంది. వాళ్ళ ద్వారా దయ్యాలు వెళ్ళగొట్టబడతాయని. ఇవన్నీ కూడా మార్కు సువార్త 16:16 దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఉంటుంది. ఆ వాక్యం చూడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరం అంటే సంవత్సరాలు మారుతూ ఉన్నాయి కానీ మన భక్తి జీవితం మారాలి, నీ అంతరంగం మారాలి. దేవునికి సజీవ యాగంగా మీ శరీరాలు సమర్పించుకోవాలి. రోమా పత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగంగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోమని ఉంటుంది. ఈ లోక మర్యాదని మీరు అనుసరించొద్దు అని ఉంటుంది. లోకానికి ఒక మర్యాద ఉంది, కానీ దేవుని సంఘానికి వస్తున్న నీవు ఆ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో ఎరిగి అడిగి అందులో నడుచుకున్నప్పుడు మీకు నెమ్మది కలిగిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన జీవితాల్లో దేవుని చిత్తం చేసినప్పుడే నెమ్మది కలిగిద్ది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది, మేలు కలిగే మార్గం మీద అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలిగిద్దని. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఈ మాటలు. కాబట్టి మేలుకరమైన మార్గము, రక్షణ మార్గము యేసుక్రీస్తు మార్గము. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేరన్నారు. కాబట్టి పాత సంవత్సరం వెళ్ళిపోయింది, నూతన సంవత్సరం వచ్చింది. నూతనమైన ఆనందంతో, నూతనమైన సంతోషంతో దేవుణ్ణి మహిమపరుద్దాం. పాట ద్వారా అయినా, ప్రార్థన ద్వారా అయినా, వాక్యం చెప్పడం ద్వారా అయినా దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట తెలియపరుస్తాను మీకు. హేరోదు రాజు తన